సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఏక్యాష్ షార్ట్స్. ఈ వీడియోలో ఆర్సీబీ స్క్వాడ్ ఎలా ఉంది, వాళ్ళ కాంబినేషన్స్ ఎలా ఉంటే బాగుంటాయి, వాళ్ళు కప్పు కొట్టే అవకాశం ఈ సీజన్ ఎంత మాత్రం ఉంది, వాళ్ళ బ్యాటింగ్ లైనప్ ఏంది, బౌలింగ్ లైనప్ ఏంది గురించి వీడియోలో మాట్లాడదాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ముందుగా ఆర్సీబీ ఈ సీజన్లో పెద్ద మంచి ఆప్షన్ అయితే జరగలేదు. వాళ్ళకి అనుకున్న విధంగా బై చేయలేకపోయారని చెప్పొచ్చు. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళకి కావాల్సిన ప్లేయర్ని కొనలేదని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కొన్నారు, క్యామరన్ గ్రీన్ ట్రేడ్ చేసుకోవడం మనం చూసాం. కానీ ఎక్కువ అమౌంట్ పెట్టి క్యామరన్ గ్రీన్ తీసుకోవడం మనకైతే అంత ఎఫెక్టివ్ కనిపించలేదు. ఎస్పెషల్లీ చూసుకుంటే వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే క్యామరన్ గ్రీన్కి వాళ్ళకి అంత అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది. బట్ తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా ఆడిస్తారో చూడాలి మనం, వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది. సో ముందుగా వాళ్ళకున్న బ్యాటింగ్ వీక్నెస్, స్ట్రెంత్ గురించి మాట్లాడదాం. సో ముందు స్ట్రెంత్ చూసుకుని మాట్లాడితే వాళ్ళకి బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. డూప్లెసీ, విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్, అదేవిధంగా గ్రీన్, అజిత్ పటిదార్ ఇలా టాప్ 5లో మంచి స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది వాళ్ళకి. దాంతో కూడా వాళ్ళకి బ్యాకప్ ఆప్షన్ చూసుకుంటే విల్ జాక్సన్ అంటే ఒక బ్యాకప్ ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతా వస్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఇక్కడ విల్ జాక్సన్ అంటే బ్యాకప్ ఆప్షన్ ఉంది. వీళ్ళకైతే టాప్ 5తో పాటు ఒక బ్యాకప్ ఆప్షన్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఒక ఇండియన్ క్యాండిడేట్స్తో ఒక బ్యాకప్ కూడా లేదనమాట కనపడుతుంది. మహిపాల్లో మరి ఉన్నాడు, దాంతోపాటు దినేష్ కార్తిక్, అంజు రావత్ వీళ్ళంతా లోకల్ ప్లేయర్స్ ఉన్నా కానీ వాళ్ళంతా ఎఫెక్టివ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు. ప్రతి మ్యాచ్ గెలిపించే విధంగా వాళ్ళైతే పర్ఫార్మెన్స్ లేదని చెప్పొచ్చు. వాళ్ళకైతే టాప్ 5 స్ట్రాంగ్గా కనపడుతుంది. అది ఒక చాలా స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి ఆర్సీబీకి. సో వీక్నెస్ గురించి మాట్లాడితే ఆర్సీబీకి బౌల్డ్ లైనప్ చాలా వీక్గా కనపడుతుంది. అంత ఎఫెక్టివ్గా లేదు. సిరాజ్తో పాటు ఇంకంత ఎఫెక్టివ్గా కనిపించే ఒక బౌలర్ కూడా మనకు కనపడడం లేదు. ఎస్పెషల్లీ ఈ చిన్న గ్రౌండ్, చిన్న స్వామిలో చిన్న గ్రౌండ్లో ఎఫెక్టివ్గా అయ్యే స్పిన్నర్ లేరు, అదేవిధంగా ఎఫెక్టివ్గా చేసే పేస్ బౌలింగ్ కూడా లేనట్టు మనకు కనపడుతుంది. కొన్నారు వాళ్ళేమో ఫర్గ్యూసన్ తీసుకొని వచ్చారు, అల్జార్ జోసెఫ్ని అయితే చాలా అమౌంట్ పెట్టి కొన్నారు. అసలు ఎందుకు ఈ అల్జార్ జోసెఫ్ కొన్న ఎక్స్ట్రా పేస్ ఇంకా చిన్న స్వామిలో అంత ఈజీ అయిపోతుంది. ఎందుకంటే టాప్ ఏజ్ తీసుకుని 6 వెళ్ళిపోతుంటాయి కదా చిన్నస్వామి గ్రౌండ్లో. ఇలాంటి గ్రౌండ్లో ఎక్స్ట్రా ప్లేస్ ఉంటే మనకి యూస్ఫుల్ లేదనిపిస్తుంది. బట్ వాళ్ళైతే చాలా ఏదో డిఫరెంట్ థాట్స్లో కనపడుతుంది ఆర్సీబీ. సో చూద్దాం ఆర్సీబీ స్క్వాడ్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళ బౌలింగ్ లైనప్. సో వాళ్ళకి బౌలింగ్ అయితే చాలా వీక్గా కనపడుతుంది. దాంతోపాటు మిడిల్ ఆర్డర్లో ఎప్పుడైతే టాప్ 5 తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ ఉంటారో లోయర్ ఆర్డర్ అక్కడ కూడా కొంచెం తప్పుగా కనపడుతుంది. వాళ్ళకి అంత ఎఫెక్టివ్గా లేనట్టు కనపడుతుంది బ్యాటింగ్ లైనప్ కూడా. సూర్యవంశీ, ప్రభుదేశాయ్, హైపర్ లోమర్, అనుజ్ రావత్ ఇలాంటి లోకల్ ప్లేయర్స్ అంత ఎఫెక్టివ్గా పర్ఫార్మెన్స్ చేయట్లేదు కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి వీక్నెస్ కనపడుతుంది. ఇలా అయితే ఆర్సీబీ స్క్వాడ్ అయితే ఇలా ఉంది వీక్నెస్ స్ట్రెంత్లో. సో దీన్ని చూసుకుంటే ఆర్సీబీ కూడా ఈ సీజన్లో అంత ఎఫెక్టివ్గా ఉండే అవకాశం లేదు. బట్ స్టిల్ చెప్పలేం, ఎందుకంటే ఇక్కడ స్క్వాడ్ని బట్టి డిసైడ్ చేయలేం. అక్కడ మ్యాచ్లో ఎవరైతే బాగా ఆడితే వాళ్ళు గెలుస్తూ ఉండడం మనం చూస్తూ వచ్చాం. సో హోప్ఫుల్లీ దాన్ని చరిత్రను తిరగరాసి ఈసారి కప్పు కొడతాను మనం ఆశిద్దాం. సో వాళ్ళకి బెస్ట్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటే బాగుంటుంది అని గురించి వీడియోలో మాట్లాడుతున్నాం కాబట్టి. సో ప్లేయింగ్ 12 గురించి మాట్లాడితే విరాట్ కోహ్లీ ఫాఫ్ డు ప్లెసిస్ ఓపెనింగ్ చేయొచ్చు. 1 డౌన్లో క్యామరన్ గ్రీన్ ఆడించవచ్చు, ఎందుకంటే మనం చూసాం గ్రీన్ ట్రేడ్ చేసుకున్నప్పుడు 1 డౌన్లో ఆడిస్తారు. ఇంకా 4లో చూసుకుంటే అజిత్ పటిదార్ని ఆడించి, ఇంకా 5లో గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఉంటుంది. సో మనం మాట్లాడుకున్న టాప్ 5 స్ట్రాంగ్ అయితే ఉంది వాళ్ళకి. నెంబర్ 6లో చూసుకుంటే మహిపాల్ లోమర్ని ఆడించే అవకాశం కనపడుతుంది, లేదా సూర్యవంశీ, ప్రభుదేశాయ్ వీళ్ళిద్దరు ఛాన్స్లో ఒకరైతే ఆడే అవకాశం ఉంది నెంబర్ 6లో. ఇంకా 7లో గురించి మాట్లాడితే ఇక్కడ ఒక ఆల్రౌండర్ రావాలి కాబట్టి, లేదా కీపర్ కావాలి కాబట్టి మనకి దినేష్ కార్తిక్ అయితే 7లో కీపింగ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఫెయిల్ అవుతా వస్తే అనుజ్ రావత్ని కీపింగ్ చేసుకునే అవకాశం ఉంది నెంబర్ 7లో. ఇంకా నెంబర్ 8, 9, 10, 11, 12 ఇక్కడ బౌలింగ్ ఆప్షన్స్ మాట్లాడుకుందాం. ఇంకా 8లో ఒక స్పిన్నర్ అనుకుంటే వాళ్ళకున్న ఎఫెక్టివ్ స్పిన్నర్ ఎవరు అంటే ఇప్పుడు కరణ్ శర్మ తప్పితే అంత పెద్ద ఎఫెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఎవరు కనపట్లేదు. దాంతోపాటు బ్యాకప్గా హిమాంశు శర్మ, అతను కూడా యంగ్స్టరు, అతను కూడా ఎఫెక్టివ్ ఉందో లేదో మనం చెప్పలేము. ఇలాంటి చిన్న స్వామి గ్రౌండ్లో అతను పర్ఫామ్ చేయగలుగుతామని ఎక్స్పెక్ట్ చేయలేం. కరణ్ శర్మకి లాస్ట్ సీజన్ ఆడాడు కాబట్టి కొన్ని మ్యాచెస్ కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కరణ్ శర్మని అయితే ఒక స్పిన్ ఆప్షన్ అనుకుందాం. ఇంకా 4 బౌలింగ్ ఆప్షన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ మాట్లాడుకుంటే ఇక్కడ యజ్దాల్ని తీసుకునే అవకాశం కనపడుతుంది. మహమ్మద్ సిరాజ్ అయితే ఖచ్చితంగా ఉండబోతారు. యజ్దాల్ని కొంచెం ఎక్కువ పెట్టి కొన్నారు, బట్ స్టిల్ అతని ఉన్న టాలెంట్ని ఉపయోగించుకుందామని యజ్దాల్ని అయితే కొనుక్కోవడం మనం చూసాము. దాంతోపాటు సిరాజ్ అయితే మనం చూస్తాం, సిరాజ్ ఖచ్చితంగా లాయల్గా ఆర్సీబీ పర్ఫామ్ చేస్తూ వచ్చాడు. అతను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ విధంగా పర్ఫామ్ చేయాలని. ఇంకా ఇంకో 2 పేసర్ గురించి మాట్లాడితే ఇక్కడ మాత్రం ఒకవేళ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే జోసెఫ్ లేదా ఫెర్గూసన్ తీసుకోవచ్చు ఎక్స్ట్రా పేస్ కోసం. వాళ్ళిద్దరిలో ఒకరిని మాత్రం తీసుకోవచ్చు. లేదు ఇంకా ఇక్కడ పిచ్ కొంచెం ట్యాకీగా ఉందంటే రీస్ టాప్లీర్ అంటే కటాస్ యూజ్ చేసుకోవచ్చు, రీస్ టాప్లీర్ తీసుకునే అవకాశం కనబడుతుంది. సో వీళ్ళు ముగ్గురులో ఒక ప్లేయర్ అయితే పేస్ బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఒకరే తీసుకునే అవకాశం, ఎందుకంటే ఇక్కడ టాప్ 5లోనే 3 ఫారినర్స్ ఉన్నారు కాబట్టి. ఇక్కడ లోయర్ ఆర్డర్ ఓన్లీ 1 లోయర్ పేసర్లో, అది కూడా రీస్ టాప్లీ లేదా ఫెర్గూసన్ లేదా జోసెఫ్ వీళ్ళు ముగ్గురులో ఒకరైతే ఆడించే అవకాశం ఉంది. దానికి తోడు ఇంకొక బ్యాకప్ ఆప్షన్లో వైశాఖ్ ఉంటాడు, విజయ్ కుమార్ వైశాఖ్ లేదా ఆకాష్ దీప్ ఇద్దరిలో ఒకరు ఆడించే అవకాశం కనపడుతుంది. ఈ విధంగా అయితే వాళ్ళ బౌలింగ్ లైనప్ ఉంది. టాప్ 12లో చూసుకుంటే విరాట్ కోహ్లీ, అదే ఫాఫ్ డు ప్లెసిస్, దాని తర్వాత గ్రీన్, తర్వాతకి వస్తే మ్యాక్స్వెల్, పతిదార్, దాంతోపాటు అనుజ్ రావత్ లేదా దినేష్ కార్తిక్, దాని తర్వాత చూసుకుంటే కరణ్ శర్మ, దాని తర్వాత చూసుకుంటే ఇంకా సిరాజ్, వైశాఖ్, ఆకాష్ దీప్ లేదా యజ్దాల్ లేదా తర్వాత ఫెర్గూసన్. ఇలా ఈ స్క్వాడ్ అయితే వాళ్ళకి మనకు కనపడతా వస్తుంది. సో చూద్దాం హోప్ఫుల్లీ ఏ విధంగా పర్ఫామ్ చేస్తారు, వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేద్దాం మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.
సో ఆర్సీబీ ఈసారి కూడా గెలిచి అవకాశాలు ఉన్నాయి అంటే కొంచెం తక్కువైతే ఉన్నాయి గత సీజన్తో పోల్చుకుంటే, బట్ చెప్పలేం వాళ్ళు ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తారో మనం చూద్దాం. బెస్ట్ పర్ఫార్మెన్స్ రావాలని ఆశిద్దాం. అదేవిధంగా ఐపీఎల్ కప్పు కొట్టి ఈసారి కప్ నమ్మదని చూపించాలని మనం కూడా ఆశిద్దాం. సో వీడియో స్కిప్ చేసి ఎండ్ వరకు చూసిన చాలా థ్యాంక్ యూ. మీరు ఏ విధంగా ప్లేయింగ్ 12 ఉంటే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అవుతుంది మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ యాడ్ చేసుకుంటే పెట్టే వీడియో అప్డేట్స్ వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.